హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపేం జరగబోతుంది? సోనియా వర్సెస్ నిఖిల్. గౌతమ్ నామినేషన్లో ఉంటాడా? ఈ సోనియా వర్సెస్ నిఖిల్ ఈ రోజు ఏదైతే అప్డేట్ వస్తుందో మన ఛానల్లో నిన్న ఎప్పుడో మొన్ననో చేశాను, నిన్నే అనుకుంటా. ఏది అసలు ఈ అప్డేట్స్ రాక ముందే పడే ఛాన్స్ ఉంది వీళ్ళిద్దరికి. సో చాలా మంది లేదండి ఈసారి అందరూ వస్తే వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేస్తారు కానీ ఓజీస్ని ఎవరు టార్గెట్ చేయరు అని అనుకునే వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నా. లేదు, ఈసారి ఖచ్చితంగా పడింది సోనియా వర్సెస్ నిఖిల్కి. మోర్ ఓవర్ సోనియా నిఖిల్ అన్ఫాలో అవటం అన్నీ జరిగినాయి. సో ఒక పెద్ద ఎలకత మఫిలో జరుగుతుందండి బయట. చెప్తాను, మీరు ఆ ట్రాప్లో అయితే పడద్దు ప్లీజ్ గైస్. ఆటని చూసి ఓటేయండి. సో నేను అంత క్లియర్గా లాంగ్వేజ్ని వాడటం తప్పు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మొత్తుకున్నా. నాకు కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే నాకు కొంతమంది ఎవరు షేర్ చేశారు. సో లాంగ్వేజెస్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి ఇట్లా మీ పేరు కూడా ఉంది సార్ అంటే అదే వాళ్ళ ట్రిక్. అదే అంటే లేని ఇష్యూని, ఎవరో కొంతమంది చేసిన ఇష్యూని లాంగ్వేజ్ 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 అని చేర్చడం వల్ల ఓయమ్మ పాపం రా ఎంత బాగా ఆడుతున్నా లాంగ్వేజ్ అట్లా అనుకుంటున్నారు. అక్కడే దెబ్బడిపోద్ది. అక్కడేమైంది, ఇప్పుడు ఎవరి వాళ్ళు కేసుకుంటా ఉంటారు. సో ఇటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే షో చూడకుండా కూడా కొంతమంది ఓట్లు వేస్తారు కదా, దాన్ని ఆ ఓటింగ్ సంఖ్యని పెంచే ప్రయత్నం చేయడం. సో ఎక్కడ అన్యాయం జరిగిందండి? టార్గెట్ చేస్తున్నారు అంటారు వాళ్ళని. ఆ నలుగురు 12వ వారం దాకా నడవలేదా? 12వ వారం దాకా నడిచారని అందరూ ఓట్లు వేస్తేనే కదా. అంటే అసలు నా మాట ఇంకొకరి మాట ఎవరి మాట వినబడలేదు. మీరు జస్ట్ లాజికల్గా థింక్ చేయండి. సో బయట జరిగే సిల్లీ ఇష్యూస్ మాత్రం ట్రెండ్ అవుతాయి, ఫ్యాన్స్ కొట్టుకున్నాయి. అంత పెద్ద మాట నిఖిల్ వాళ్ళ అమ్మ అందిరా నాయన మొహం పగలగొట్టాలని ఉంది, స్లాప్ చేయాలని ఉందంటే అది అంటుంది తప్పు అంట. పర్సనల్ విషయాలు మనకెందుకని అంట. అరే నీకు బిగ్ బాస్ అనేది లేకపోతే విష్ణుప్రియ గురించి కామెంట్ చేయడానికి ఆమె అవసరం? అంతకుముందు చేయలేదుగా. అంటే ఆటలో విషయమేగా ఆ నిఖిల్ వాళ్ళ మామ చేసింది. ప్లస్ నిఖిల్ ఇట్లా ఎపిసోడ్ జరుగుతున్నాగానే అయిపోగానే కావ్య గారు పెట్టిన కామెంట్ అది సోషల్ మీడియా మొత్తం రన్ అవుతుంది. అది ఆటకు సంబంధించిందే కదా. సో ఆమె పోస్టుల మీద పోస్టులు దంచుతుంది. ఆమెకు ఎవరన్నా ఒక కమెంట్ పెడితే అయ్యో ఇలా జరిగిందా జాగ్రత్త అని పెడితే ఆ కమెంట్కి లైక్ కొడుతుంది ఆమె. సో ఇవన్నీ నేను చెప్తే దాగాయా? కొంతమంది ఏంటంటే ఎదుటి మాత్రం చిన్న చిన్న విషయాలైనా పర్సనల్స్ అని చెప్పి వేసేస్తారు హెడ్లైన్స్లో. సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోద్ది బయట పిఆర్ టీమ్స్. సో అక్కడ జరిగేది చెప్తే అరే నాన్న నేను పెట్టమని లేదురా స్వామి, వాళ్ళు పెట్టిన పోస్ట్ని షేర్ చేశా చూడండి. సోషల్ మీడియాలో ఈరోజు నిఖిల్ గురించి ఆమె పెట్టిన కమెంట్ వైరల్గా మారింది. వైరల్ ఇష్యూస్ మనం మాట్లాడుకోమా? అంటే ఇక్కడ ఏంటి, నిఖిల్ని నెగిటివ్ చేసే ఏ అంశం మాట్లాడకూడదు, నిఖిల్కి పాజిటివ్ అయ్యే అంశాలే మాట్లాడాలా? ఇందిరా స్వామి ఎట్లా తయారయ్యారు మీరు? దానికి మళ్ళీ పర్సనల్ అటాక్ అని ఒక పేరు పెట్టడం. అసలు చిన్న యాక్షన్కే ఇది ఏ టవలు కట్టుకోవాలి అనేది మీరే డిసైడ్ చేస్తారు. మిగిలిన విషయాలు టేస్టీ తేజ ఎలా ఆడుతున్నారని మీరే డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇతని విషయంలో మాత్రం ఏమనకూడదు, అసలు మాట్లాడకూడదే. ఈ పని మీరు కామ్గా ఉండండి, ఆ పని మేము చేసుకుంటా పోతాం, విన్నరం చేసుకుంటాం అంటే అసలు బయట జరిగే వాటిని ఏం చెప్పకుండా ఏం మాట్లాడకుండా ఉండాలంట. వాట్ ఏ ప్లానింగ్. సో నేను ఇదే చెప్తున్నా. సో నిఖిల్ అనే పర్సన్ సేఫ్ గేమర్ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఆయన ఓన్లీ నేను ఎందుకు చాలా తక్కువ సార్లు మెచ్చుకుంటానంటే ఆయన మెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ఫిజికల్ గేమ్స్లోనే మెచ్చుకోవాలి. టాప్ దాంట్లో కూడా ఒకసారి శృతి మించి ఆడతారు, దెబ్బలు కూడా తగులుతాయి. అయినా ఆయనకి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, టాప్ అని చెప్పొచ్చు. వేర్ ఈజ్ హిజ్ పర్సనాలిటీ? ఎక్కడ కనపడింది మనకి? ఒకరికి స్టాండ్ తీసుకున్న ఇదేంది? ప్రేరణతో బాగున్నట్టుంటాడు, ప్రేరణ వచ్చి ఇట్లా చెప్తాడు. యష్మితో బాగున్నట్టుంటాడు, యష్మి గురించి చాలా కన్నింగ్ అని చెప్తాడు సోనియాతోటి స్టార్టింగ్లో. సో ఎక్కడ కనపడింది? ప్రతి ఆటలో ఆయన జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తాడు, ప్రతి ఆటలో ఆయన ముందుకెళ్ళడానికి కోసం వేరే వాళ్ళు దెబ్బేస్తాడు. ఇవన్నీ చూడలేదా? ఆయనే మాకు తెలియదయా, నువ్వు నిఖిల్ గురించే చెప్పాలి అంటే నా వల్ల కాదు స్వామి. అట్లా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అన్సబ్స్క్రైబ్ అయిపోండి, నాకు ఏమీ కాదు. మీరు నా వ్యూస్ గురించి ఏమీ చింత వద్దు స్వామి, దిగులు అసలే వద్దు. ఓకే, నాకు ఇప్పటికిప్పుడు పొలోమని నేను ఒకసారి ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పున్నా, నాకు ఎక్కువ ఇది ఉన్నా కానీ నేను భరించలేను. ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. అట్లీస్ట్ ఇలా చిన్న ఛానల్గా ఉంటేనే అట్లీస్ట్ నేను అనుకుని చెప్పగలుగుతా. ఓకేనా? వీడియోస్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అయిపోండి, నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఓకేనా? నచ్చితే మాత్రమే లైక్ చేయండి. నేను లైక్ చేయండి అని చెప్పాను అంటే
నా వీడియోస్ నచ్చి మర్చిపోయే వాళ్ళ కోసమే, మీ గురించి కాదు. ఓకేనా? రైట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నిఖిల్ వర్సెస్ సోనియా జరిగిద్దని ఎప్పుడు చెప్పాం మనం? నిన్న చెప్పాం. ప్రేరణ చీఫ్ అయితే అన్నప్పుడు ఏమన్నారు? తిట్టారు. అయిందా? ఎలిమినేషన్లు ఎన్ని చెప్పలేదు మనం. సో నా ఎన్ని అనలిటికల్ అప్రోచ్తో కూడి ఉంటాయి నా వీడియోస్. ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే అక్కడ సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఆమె క్లియర్ కట్గా ఆడియన్స్తో మాట్లాడేటప్పుడు సో నిఖిల్ ఆట బాగా ఆడటం లేదు అన్నప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కానీ ఆమెకి వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఉండదు సోనియా గారికి? ఎందుకంటే సోనియా గారికి ఎక్కువ తెలుసు నిఖిల్ గురించి. ఎందుకంటే నిఖిల్ గారు ఆ ఇంట్లో ఎక్కువ షేర్ చేసుకుంది సోనియాతోని, ఈవెన్ పర్సనల్ విషయాలు కూడా. సో ఆమెకు తెలియదా, అరే నాతో ఎలా చెప్పాడు, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, నాతో ఉన్నప్పుడు ఎలా గేమ్ ఆడాడు, ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు, నాతో ఉన్నప్పుడు చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఏంటి, అవన్నీ ఆమె బేరీ చేసుకోదా? ఖచ్చితంగా బేరీ చేసుకుంటుంది. మీకు నచ్చదు అది, మీకు నచ్చదు. ఎందుకంటే నిఖిల్ నామినేట్ చేయటం ఏంటి అంటే చేయకూడదు ఏంటి? సో రేపు నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మణికంఠాస్ నామినేషన్. నిజంగా సీరియస్గా నాకు సోనియా నామినేషన్ కంటే మణికంఠ నామినేషన్ చూడాలని ఉంది. సోనియాది ఎక్స్పెక్టెడే. నేనే వీడియో చేసి చెప్పా ఎప్పుడు. అసలు ఈ అప్డేట్ ఈ రోజు వచ్చింది. నేను ఎప్పుడు నిన్న చేశా. సోనియా వర్సెస్ నిఖిల్ పడవచ్చు అని చెప్పి ఒక స్పెషల్ అనాలిసిస్ చేశా. చూడండి ఉంటుంది. జస్ట్ ఒక 5-6 వీడియోస్ ముందు ఇంకా thumbnail కూడా తీసేయాల ఉంటుంది, చూడండి. ఓకే, సో ఏ పాయింట్ల మీద చేయొచ్చు నిఖిల్ని? సో నిఖిల్ గేమ్ ప్లే మీద ఖచ్చితంగా సోనియా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి నిఖిల్ కూడా ఫస్ట్లో అంటే స్పేర్ చేస్తాడేమో కానీ ఇప్పుడు చేయడు. ఎందుకని? ఇది ఫినాలే, ఆల్మోస్ట్ ఫినాలే, ముందుకెళ్తుంది. ఈ బ్యాటిల్లో ఎంత తగ్గితే అంత ఇది. ఆయనకి తెలియదు కాదు అది. ఫస్ట్లో సర్వైవల్ కోసం ఏదైనా చేయొచ్చు, ఇప్పుడు అలా ఉండడు. సోనియా గారు ఒక మాట అంటే నిఖిల్ గారు ఇంకోటి అంటారు. నో, నీకు అలా ఎందుకు అనిపించింది, అది నీ తప్పేమో, నేను ఇలా ఏమో, లేదు నువ్వు ఇలా ఏమో, నో నువ్వే అలా ఏమో, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో మ్యాక్సిమం ఏ విషయాల్లో చేయొచ్చు అంటే ఒక స్టాండ్స్ అంటే నేను ఉన్నప్పుడు ఏదైనా సోనియా గారు 2-3 సార్లు ఏ క్లాన్కి వెళ్తా ఉన్నప్పుడు నేను నిఖిల్ క్లాన్కి వెళ్తాను, ఎందుకంటే మేనేజ్మెంట్ బాగా చేస్తాడు, ఒక లీడర్గా స్కిల్స్ ఉన్నాయి అన్నీ చెప్తారు కదా. ఇటువంటి విషయాల్లో ఏవైతే ఆమె చెప్పిందో అవి నాకు కనపడటం లేదు, ఏవైతే నువ్వు మాట అన్నావో అది నాకు కనపడటం లేదు అని ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో మిగిలిన విషయాల్లో కూడా నీ నామినేషన్ పాయింట్స్ నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళ నామినేషన్ పాయింట్స్ చెప్తున్నావంటేనే నీ గేమ్ ఇటుపోతుందని అర్థం చేసుకోవచ్చు అనే పాయింట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నామినేషన్ పాయింట్ అంటే నీది ఎత్తాలి. యష్మి ఒక్కసారి నో అంటే నో, వన్స్ ఈజ్ నో అని చెప్పి ఆమె నామినేషన్ పాయింట్ నువ్వు తేవటం ఏంటి? తప్పు కదా. మళ్ళీ ఇన్ని పాయింట్లు చెబుతాడేనా? సో ఇవన్నీ ఖచ్చితంగా డిస్కషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి చాలామంది సోనియా ఇప్పుడు చూడండి, యాక్చువల్గా సోనియా గురించి నేను చాలా నెగిటివ్ వీడియోస్ చేశాను, ఎందుకంటే నాకు అలా ఉండేది. తర్వాత మణికంఠ గురించి చేశాను. ఇక్కడ తెలియని జనాలు ఏంటంటే ఏదో నిఖిల్ అంటేనే చేశాడు అన్నట్టు అనుకున్నాం. గేమ్లో ఎవరి గేమ్ బాగలేకపోయి నేను చేశాను. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే నా వీడియోస్ మీకు అర్థమైంది. సో ఎప్పుడైనా సరే ఆ రోజు యష్మికి క్రేజ్ వచ్చిందంటే సోనియా గారి వల్ల వచ్చింది. ఒక నెగిటివ్ మీద ఇంకో నెగిటివ్, ఒక నెగిటివ్ మీద పోరాడేటప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా నెగిటివ్ అయినప్పుడు వాళ్ళ మీద ఎవరు ఫైట్ చేసినా చాలా బజ్ వస్తుంది, అందువల్ల వచ్చింది యష్మికి. తర్వాత ఈ అమ్మాయి కూడా విలన్లాగా అయిపోద్ది, ఈ అమ్మాయి కూడా గేమ్ చేంజ్ అయ్యిద్దని నేను చెప్పాను. ఫస్ట్ చెప్పింది నేనే. ప్రేరణ కలర్స్ త్వరలోనే తెలుస్తాయని చెప్పింది నేనే. సో అలానే ఇప్పుడు ఏమైందంటే సోనియా ఆమె కొంచెం పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి కమెంట్ చేసి ఎలిమినేట్ అయినా ఇప్పుడు నిఖిల్ వర్సెస్ సోనియాలో సోనియాకి ఎక్కువ క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సోనియాని సమర్థించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ని అపోజ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకి. ఇంకా వాళ్ళ పిఆర్ జిమ్మిక్లు అవన్నీ ఉంటాయిలేండి, అవన్నీ ఇంకా నార్మల్. అసలు ఇంకా వాళ్ళకి ఎలా అంటే ఓటింగ్ అనాలిసిస్ చెప్పేటప్పుడు కూడా ఎస్ ఓటింగ్ బిగిన్ అయింది. నిఖిల్ దుమ్ము దులుపుతున్న నిఖిల్ 90%తో నిఖిల్, మిగిలిన 10% అందరూ షేర్ చేసుకున్నారంటే ఇది కదా నిజం అనుకుంటారు. ఇది ఎస్ 90% మావాడే అటు చెప్పాలి వాళ్ళకి. గౌతమ్ దగ్గరికి వచ్చాడు, దరిదాపుల్లో గోలేడు, అసలు గౌతమ్ 4th ప్లేస్. ఈ పడవు వాళ్ళకి, రియాలిటీ చెక్ చేసుకోరు. ఓకేనా? సో ఇటువంటి సమయాల్లో ఆయన ఎలా డిఫెండ్ చేసుకోబోతున్నాడు అనేది చాలా 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 క్రూషియల్ థింగ్ అనమాట. మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎలిమినేట్ అయిన అందరూ రావటం లేదనమాట. కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అనేది ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలిసాక ఇంకో వీడియో చేస్తాను. ఆ తర్వాత ఇది ఆల్రెడీ లీక్డ్ అప్డేట్ లాగా వచ్చింది. ఇది మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసిందే, బట్ లీక్డ్ అప్డేట్ లాగా ఈ రోజు వచ్చింది.
రైట్. ఇంకొకటి, ఇది ఏ అప్డేట్ లేదు, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఓకేనా? రేపు నామినేషన్స్లో మ్యాక్సిమం గౌతమ్ ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నా. అది అది తప్పు కూడా కావచ్చు అంటే నేను అందుకే చెప్తున్నా, ఇట్స్ పర్సనల్లీ మై వ్యూ అన్నప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయండి. సో ఇది అప్డేట్ కాదు. ఎందుకో కూడా చెప్తా. ఎందుకంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే, నువ్వు నామినేషన్లో ఉండు, నువ్వు నామినేషన్లో ఉండు, నువ్వు నామినేషన్లో ఉండు అన్నారనుకో, వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పాడనుకో, నామినేషన్ లేకుండా చేస్తాడు. కొంతమంది అయ్యో నాకు నామినేషన్ వద్దు, నాకు నామినేషన్ వద్దు, నాకు నామినేషన్ వద్దు అని భయపడుతున్నారనుకో, నామినేషన్ ఉండేటట్టు చేస్తాడు. సో వీళ్ళు ఏ ప్లాన్ అయితే అనుకుంటారో దాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. మోర్ ఓవర్ గౌతమ్ ఇప్పుడు ఎలాగో 10 మంది ఉన్నారు. అవినాష్ ఎలాగో మెగా చీఫ్, సో ఉండడు. సో ఇంకిద్దరు ముగ్గురికి ఛాన్స్ ఉంది. అంటే ఈ 10 మందిలో 6-7 రావచ్చు నామినేషన్లో. 7 అనుకుందాం. 7 రావాలంటే, 6 రావాలంటే ఒక 2-3 నామినేషన్లో ఉండొద్దు. సో మెగా చీఫ్ ఎలా ఉండడు. ఆ మిగిలిన వాళ్ళు ఎవరెవరు? ఆ మిగిలిన వాళ్ళలో కూడా నాకెందుకు అంటే, నేను జస్ట్ చూచాయిగా చెప్తున్నా, గౌతమ్ ఉండడు అనిపిస్తుంది. ఇటుపక్క రోహిణి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉంది. నలుగురులో అవినాష్ తీసేస్తే ఇంకా రోహిణి, గౌతమ్, టేస్టీ తేజ ఉన్నారు. సో టేస్టీ తేజకి మళ్ళా పడే ఛాన్స్ ఉందేమో, నామినేషన్స్ కొంచెం పడవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. గౌతమ్ ఎందుకు ఉండడు అంటే, ఇది జస్ట్ నేను అనుకుంటున్నా. ఎందుకు ఉండడు అనుకుంటున్నా అంటే, నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ ఓట్ బ్యాంక్ని టెస్ట్ చేయాలనుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతవరకు ఆయనకి ఛాన్స్ రాలేదు కదా, నెక్స్ట్ నబీల్ ఓటింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పుడు నిఖిల్, నబీల్, అసలు యాక్చువల్గా గౌతమ్ కూడా ఇస్తే హ్యాపీ, ఎందుకంటే అందరిది అప్పుడు యాక్చువల్ ఓటింగ్ తెలిసింది. నిఖిల్, నబీల్, గౌతమ్, ఎందుకంటే సోషల్ మీడియాలో రచ్చరచ్చగా ఉంది. సో కొన్ని పోల్స్లో అట్లా ఉంటున్నాడు, కానీ నబీల్ ఓట్లు గౌతమ్కి పడుతున్నాయి, అందుకనే అంత ఎక్కువ వస్తుంది అంటారు. వీళ్ళు అంటారు గౌతమ్ ఫ్యాన్స్, నబీల్ ఓట్లు పేరుకే కానీ నబీల్ ఓట్లు అసలు గౌతమ్కి పట్టలేదు, నబీల్ ఓట్లు నబీల్ అయినప్పుడు నిఖిల్కే పడుతున్నాయి, ఆయన వస్తున్నాడని కొంతమంది అంటారు. వీటన్నిటికీ తెరదించాలంటే ఈయన కూడా ఉంటే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, రేపు వీక్లో బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న ఒక కంటెస్టెంట్ని నామినేట్ చేస్తే ఆయన నిర్ణయాత్మకమైన శక్తిగా ఉంటాడు. ఎవరు? ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయటం, ఎవరినైనా సరే. సో అది జరిగే ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నా. ఓకేనా? మనం జనరల్గా చూస్తుంటాం చాలా సీజన్స్లో ఏంటంటే, ఖచ్చితంగా ఈ టాప్ 5 అనుకున్న వాళ్ళు ఒకరు పోతుంటారు. యాంకర్ రవి ఆ సీజన్లో ఖచ్చితంగా టాప్ 5 అనుకున్నాం, వెళ్ళిపోయాడు. ఇనయా సుల్తానా ఖచ్చితంగా టాప్ 5 అనుకున్నాం, వెళ్ళిపోయింది. అసలు ఆమె టాప్ 2నో టాప్ 3నో కూడా అనుకున్నాం, వెళ్ళిపోయింది. అటువంటి టిస్టులకి శ్రీకారం చుట్టే విధంగా ఇప్పుడు నిఖిల్ ఎలాగో ఉంటాడు. నిఖిల్కి ఆల్రెడీ ఒక ఓటు సోనియాది పడింది. సోనియా వర్సెస్ నిఖిల్ జరుగుతుందంటేనే ఓటు పడ్డాడు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో గౌతమ్ గారి నామినేషన్ లేకపోతే గౌతమ్ ఓట్ బ్యాంక్ అంతా ఒకరిని ఎలిమినేట్ చేయడంలో హెల్ప్ అయింది. సో నేను ఇదే చెప్పింది మొన్న, ఏదో నిఖిల్ అయినా, గౌతమ్ అయినా, నబీల్ అయినా, ఎవరైనా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న ఒక ఓటింగ్ వాళ్ళు లేకపోతే ఇదే ఇద్దరి. సో ఇటుపక్క ఎస్మీకి అవకాశాలు ఉన్నాయా అంటే పెద్దగా, అంటే ఈ మధ్య కాలంలో యస్మీనా, ప్రేరణనా అంటే ప్రేరణని చూస్ చేసుకోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి ఏమైనా నామినేషన్ పాయింట్స్ పెట్టాలన్నా. సో యస్మీ విషయంలో అంత ఉండొచ్చా ఉండకపోవచ్చో తెలియదు. ఓకేనా? మొత్తానికి నాకైతే ఓవరాల్గా సేవ్ అయితే అంటే నామినేషన్లో మ్యాక్సిమం గౌతమ్ ఉండడని అనిపిస్తుంది. సో దానివల్ల జరిగే ఈక్వేషన్స్ చేంజ్ చేయడానికి కానీ, లేకపోతే ఒక వీక్ ఆయన్ని పక్కన ఉంచడానికి కానీ, ఎందుకంటే ఆయన ఎగర్లీ ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఉండకుండా చేసి టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. దానివల్ల ఖచ్చితంగా సినారియోస్ మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి సినారియోస్. ఎందుకంటే ఏమైనా జరగచ్చు. సో అయితే ప్రతిసారి ఆ నలుగురిలో ఒకరు పోతారంటే అవి పెట్టుకోవద్దు మీరు, ఎందుకంటే అవి చాలాసార్లు అనుకొని దెబ్బైపోయి వాళ్ళు మూవ్ అవుతానే ఉన్నారు. సో విచిత్రం ఏంటంటే, వాళ్ళకి అంత పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది అని మనం నమ్మే విధంగా బిగ్ బాస్ అడుగులు ఉన్నాయి అన్నమాట. చూడండి, అట్లా అడుగులు ఉన్నాయి. అడుగులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా చేయలేము ఇన్ ది సెన్స్ అంటే అక్కడ క్లియర్ కట్గా టేస్టీ తేజకి ఇంకో పాయింట్ చెప్తా. టేస్టీ తేజకి అవినాష్కి ఎందుకు పెట్టారండి లాస్ట్ రౌండ్? ఎందుకు పెట్టారు? ఈరోజు నైట్ అయ్యే దాంట్లో టేస్టీ తేజకి నిజంగా ఓటింగ్ తక్కువ ఉంటుందా? సో బిగ్ బాస్కి తెలియదా? బిగ్ బాస్కి ఏం తెలుసు? నబీల్ చేతిలో ఎవిక్షన్ షీల్డ్ ఉన్నప్పుడు అవినాష్కి పోటీగా ఇంకా ఎవరు ఓజీ ఉన్నా ఆయన ఆలోచిస్తాడు, వద్దంటాడు. విష్ణుప్రియ ఉన్నా కానీ నిన్న విష్ణుప్రియ అనుకుంటారు, నేను నిన్ను నామినేట్ చేస్తే ఏమనుకోకదంటే అదేం లేదులే అంటాడు. ఇంకా ఆయనకు కూడా ఈ మధ్య నామినేషన్లోకి వెళ్ళాలి. సో విష్ణుప్రియని పెట్టినా, పృథ్వీని పెట్టినా, ఎంత అవినాష్ అంటే ఇష్టం ఉన్నా విష్ణుప్రియని కానీ పృథ్వీకి కానీ ఎగనెస్ట్గా అవినాష్కి అది ఇస్తే దాంట్లో వచ్చే ఈక్వేషన్స్ ఆయనకి తెలుసు. అదే నేను ఒక వీడియో కూడా చేస్తున్నా ఇదివరకు, దీని మీద గొడవలు అవుతాయి. సో వేరే టేస్టీ తేజ అని పెడితే ఖచ్చితంగా అది వాడతాడు, ఆయనకి అవినాష్కి వాడతాడు. ఎందుకని? ఒకవేళ ఎవరన్నా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కువయ్యారని ఎవరన్నా క్వశ్చన్ చేసినా, అరే అట్లయితే నాకు అవినాష్ లాగానే టేస్టీ తేజ కూడా రాయల్స్ టీమే కదా,
ఇద్దరు ఒకేసారి కదా వచ్చింది, నాకెందుకు ఉంటుంది అలా. యాక్చువల్గా అయితే అవినాష్కి ఇచ్చేస్తాడు, కానీ ఎదుటి వాళ్ళు అడిగిన పాయింట్ ఉంచుకుంటాడు. ఎందుకని ఆయనకి ఈజీ అయింది చెప్పడం నబీల్కి. ఎందుకని టేస్టీ తేజ కూడా లేటెస్ట్ ఎంట్రీనే కదా, ఐ మీన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా అట్లా. సో ఆయనకి తెలుసు. అంతేగాని ఓట్లన్నీ పక్కాగా తక్కువ వచ్చిందంటే మనం చెప్పలేము. ఒక్కోసారి ఇటువంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు చాలా ముందుకు వస్తాడు తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు కూడా. ఏమన్నా అంటే అది మా లాజిక్ అంటాడు. సో ఇదే ఎవిక్షన్ ప్రీ పాస్లో షీల్డ్లో ఒకసారి ఏమో ఎవిక్షన్ షీల్డ్లో వచ్చిన వాడి కంటే ఈ అవతలవాడికి ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేస్తాడు. ఒకసారి ఏంటంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో ఉంచుతాడు. రెండు సందర్భాలు మనం చూసాం. ఇది అవినాష్ హర్యానాకి జరిగినప్పుడు ఎవిక్షన్ ప్రీ పాస్ అవినాష్కి వచ్చినప్పుడు హర్యానా అవినాష్ ఇద్దరు చేయడం చూసాం. ఫైమా రాజు ఉన్నప్పుడు ఫైమాకి ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకున్నప్పుడు రాజుని ఎలిమినేట్ చేయడం చూసాం. వాళ్ళు ఇష్టం అంతే. దీనికి ఇది ఒక థంబ్ రూల్, ఇలానే జరగాలని వాళ్ళకు ఉండదు. వాళ్ళంతా వాళ్ళ గేమ్. అది ఏమనంటే ఇది మా గేమ్ అంటారు వాళ్ళు. రైట్, ఏదైనా చేయొచ్చు. సో అదే ఈ మాయలు అయితే మీరు పడద్దు. ఈ ఊరిక చాలా మంది ఏం చేస్తారంటే లాంగ్వేజ్ అని వాళ్ళు కావాలని ఇస్తారు. అక్కడ లేకపోయినా ఎవరు కొంతమంది అంటున్నా కావాలని ఇస్తారు. దాని ఉద్దేశం వెనకాల మర్మం గ్రహించండి. వాళ్ళు ఏ సెన్స్తో అంటున్నారో కొంచెం ఆలోచించండి, ఓకేనా? ఎవ్వరు అలా చూడటంలా. గేమ్ గురించి అలా ఆలోచించే పని అయితే అసలు వీళ్ళ నలుగురు ఇన్ని వారాలు ఎందుకు వస్తారు అంటే ఓట్లు వేస్తేనేగా, వాళ్ళైనా వీళ్ళైనా ఓట్లు వేస్తేనేగా, అందరూ ఓట్లు వేస్తేనేగా వెళ్తుంది 4 వారాలు. ఇంక టార్గెట్ ఎక్కడా అంటే టార్గెట్ అంట. ఒక్కో వారం దాటిస్తా ఈ నలుగురిని టాప్ 5లో ప్లే చేయాలన్న ఒక బ్యాచ్ ఉంటుంది, పిఆర్ బ్యాచ్. వాళ్ళు ఆడే గేమ్లో సమిధులు కాకండి మీరు దయచేసి, ఓకేనా? వాళ్ళు చెప్తా ఉంటారు, వేమన సూక్తులు చాలా చెప్తుంటారు. ఆట నచ్చితేనే మీరు ఓటేయండి, ఓకే? ఆట నచ్చితేనే ఓటేయండి. ఎవరైనా, అది గౌతమ్ అయినా నిఖిల్ అయినా ఎవరైనా ఆట నచ్చితే ఓటేయండి. అందుకని ఇటువంటివి పెట్టుకోవద్దు. రైట్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.